బానే ఉంది తారక్ సార్, మీకెందుకు తేడాగా అనిపిస్తుంది? నీ పెదాల్ని తాకింది కదా, ఇప్పుడు అమృతంలా మారిపోయిందిలే. నిలవని, ఏమైంది? ఏమో తారక్ సార్, మీరు నాకు రోజు రోజుకి ఇచ్చే విలువ చూస్తుంటే నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. నేనింత ప్రేమ పొందగలుగుతున్నందుకు సంతోషంతో ఉబ్బి తప్పిపోతున్నాను. మీ దగ్గర నుంచి నాకు లభించిన ఈ 3 ముళ్ళ బంధం ఎంత గొప్పదో అని సంబరపడిపోతున్నాను. ఇంతకంటే నాకీ జన్మలో ఇంకేమీ వద్దు తారక్ సార్. ఆనందమానందమదికే ఏ మందమే మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమానందమదికే ఏ మందమే మందమొలికే ఈ పిలుపున అడుగు నదికే పొంగే వరదలా. సరే, మీరు వెళ్ళి మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళండి. ఆంటీ, ఏ వెయిట్, ఇంకా సెలబ్రేషన్ పెద్దగా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే రంగులు పూస్తున్నావెందుకు? నీకంత సరదాగా ఉంటే ఇంకెవరికైనా పూసుకో. కోడల్ని చేసుకుంటానని చెప్పి కసురుకుంటున్నారేంటి? అర్చన? అవునంటీ, అర్చననే. అర్చన, వాట్ ఈస్ దిస్? నువ్వేం చేస్తానన్నావు, నువ్వేం చేశావు? ఆ నీలవేణి అంతు చూస్తాను, చుక్కలు చూపిస్తానని నువ్వు పక్కకు తప్పుకుని వెళ్ళిపోయావా? నీలవేణికి చుక్కలు చూపించడం కాదాంటీ, నేనే చుక్కలు చూడాల్సొచ్చింది. వాట్ డూ యు మీన్? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆ నీలవేణి అంతు చూసే ప్రాసెస్లో నేనే అంతమయ్యే పరిస్థితి వచ్చింది. ఏదోలా బ్రతికి బయటపడ్డాను. అసలు ఏమైంది అర్చన? మై గాడ్, మరి ఎలా బయటపడ్డావు అర్చన? అదొక పెద్ద కథ ఆంటీ. కానీ నేను ఎలాగైనా మీ కోడల్ని అవ్వాలని, మీ అబ్బాయి చేత 3 ముళ్ళు వేయించుకోవాలని సంకల్పించుకున్నాను కాబట్టి బ్రతికి బయటపడ్డాను. ఇంతకీ ఆ నీలవేణి సంగతి ఏంటి? మీరు కంగారు పడకండి ఆంటీ, నేనీసారి పక్కా ప్లాన్ తోనే వచ్చాను. పగడ్బందీ యాక్షన్ తో దిగుతున్నాను. ఈసారి మిస్ అవ్వనే అవ్వదు. అమ్మయ్యా, ఇప్పటి వరకు నీలవేణి విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నువ్వొచ్చావు, ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. నీ పనిలో నువ్వుండు, నా పనిలో నేనుంటాను. ఏంటి అలా చూస్తున్నారు? ఇదిగో, ఇదే నీ నుంచి నేను కోరుకున్నది. పండగ వాతావరణంలో సంతోషంగా ఉండటం అంటే ఎలాగో నీకు తెలియట్లేదు. కనీసం ఇప్పుడైనా తెలుసుకున్నావు. అందరినీ సంతోషంగా పలకరిస్తున్నావు. నా సంతోషానికి కారణం వేరే ఉందిలేండి, అది మీకు తెలిస్తే షాక్ అయిపోతారు. అందుకే మీకు చెప్పదలుచుకోలేదు. అవును, ఇంతకీ తారకేడి ఇంకా రాలేదు? సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వాలి కదా.
వచ్చేస్తాడులే, కాసేపు వెయిట్ చేయి. అయ్యగారు అదిగో చిన్నయ్య గారు నిలవడం వచ్చేస్తున్నారు. హ్యాపీ హోలీ డాడీ. హ్యాపీ హోలీ తారక్. తారక్, నీకోసమే ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాం. ఇక మమ్మల్ని ఎవరూ ఆపలేరు. స్టాప్ 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 దేర్. ఎవ్రీబడి స్టాప్ దేర్. హోలీ అంటే ఒకరికొకరు రంగులు పూసుకుంటారు. అది ప్రతి చోట జరిగేదే. కానీ ఇక్కడ ఏదైనా ప్రత్యేకంగా జరగాలిగా. ఇంతకీ ఏం ప్లాన్ చేశారు అంకుల్? హోలీ అంటేనే రాధాకృష్ణుల వసంతోత్సవం. అంటే మన హోలీలో రాధాకృష్ణులు ఉండాలి కదా. రాధాకృష్ణులా? రాధాకృష్ణులు ఎక్కడి నుంచి వస్తారు? ఇంకెక్కడి నుంచి వస్తారు? నా కొడుకు తారక్ కృష్ణుడైతే నా కోడలు నీలవేణి రాధ అవుతుంది. వాట్ ఇస్ దిస్ ఆంటీ? అసలు తారక్ పక్కన రాధగా ఉండాల్సిందే నేను. ఇలాంటి అవకాశాలు మిస్ అయిపోతున్నాయని తెలిసినప్పుడల్లా నాకు ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? అప్పుడే ఇంకేం అయిపోలేదు అర్చన. కాసేపు వెయిట్ చేయి. సో ఈ రోజు తారక్ నీలవేణులు మన ముందు రాధాకృష్ణులుగా ప్రత్యక్షం అవ్వబోతున్నారు. అయినా సడన్ గా ఇదేంటి డాడీ? నీకు కూడా సర్ప్రైజ్ ఉండాలని నీకు చెప్పలేదురా. ఓ, ఒక్క నిమిషం నేను మాట్లాడొచ్చా? కృష్ణుడుగా నా కొడుకు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. కానీ కృష్ణుడు పక్కన రాధాగా ప్రత్యక్షం అయ్యేవాళ్ళెవరో ఇక్కడ పెళ్లి కాని అమ్మాయిల్లో వాళ్ళల్లో వాళ్లే అర్హత పరీక్షించుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు కాదంబరి? నీలవేణి తారక్ భార్య. తారక్ కృష్ణుడి వేషం వేసినప్పుడు నీలవేణి రాధ వేషం వేయాలి. రాధాకృష్ణులు పెళ్లైన జంట కాదు శ్రీవారు. వాళ్ళు కేవలం ప్రేమ జంట మాత్రమే. అందువల్ల తారక్ కృష్ణుడి వేషం కడితే పక్కన తన భార్య రాధా వేషం కట్టాలని రూలేం లేదు.